హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాల్టి నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిన తర్వాత కనీసం అమ్మవారిని తాకనైనా తాకలేదు. అంటే అక్కడ సీతమ్మవారంటే భయమా? లేదంటే రామచంద్ర ప్రభువు అంటే భయమా? అలా భయమే ఉంటే గనక అపహరించుకొని వెళ్ళగలడా? రావణాసురుడు సీతాదేవిని తాకలేకపోవటానికి ప్రధానంగా 3 కారణాలున్నాయండి. అందులో కూడా ముఖ్యమైంది సీతమ్మ తల్లి పతివ్రత ధర్మం అయితే, మరో 2 కారణాలు రావణాసురుడికున్న అతి భయంకరమైన శాపాలు. ముల్లోకాలు జయించాను అని విర్రవీగే రావణాసురుడికి శాపాలా? అయితే ఆ శాపాలను ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? రావణాసురుడు ముల్లోకాలని జయించినప్పటికీ కూడా అహంకారం, అహంభావం, తనను ఎవరు ఏమీ చేయలేరు అనే వరగర్వంతో, మదంతో విర్రవీగుతుంటాడు. అలా వరగర్వంతో విర్రవీగుతున్న రావణాసుడికి ఒకసారి కుంజిక స్థల అనే అప్సరస కనపడుతుంది. ఆడవాళ్ళని చెరపట్టే నీచమైన బుద్ధి ఉన్న రావణాసురుడు ఆమెను బలాత్కరిస్తాడు. ఆమె బ్రహ్మగారి సభకని వెళ్తూ ఉందన్నమాట. ఆమె రాక ఆలస్యం అయ్యేటప్పటికి గమనించిన బ్రహ్మదేవుడు ఎందుకు రాలేదు అని దివ్య దృష్టితోటి చూడగా రావణాసుడు బలాత్కరించినట్లు తెలుస్తుంది. బ్రహ్మదేవునికి విపరీతమైన కోపం వస్తుంది. అడిగిన వారందరికీ వరాలిచ్చుకుంటూ పోయే బ్రహ్మదేవుడికే కోపం వస్తే శాపాలు ఇస్తాడు కదండి ఆయన కూడా. అలా రావణాసురుడికి శాపం ఇచ్చాడు. కుంజిక స్థల అనుమతి లేకుండానే ఆమెను బలాత్కరించినందుకు గాను నువ్వు ఏ స్త్రీనైనా సరే ఆమె అనుమతి లేకుండా తాకినప్పుడు నీ తల 1000 ముక్కలై చనిపోతావు అని శాపం ఇస్తారంటే బ్రహ్మదేవుడు. అలాగే ఆయన మరొకసారి నలకుబేరుని భార్యని చూస్తాడు. చూసి ఆమె వెంటపడుతుండగా నలకుబేరుడు కూడా ఆయనకి శాపాన్నిస్తారు. నలకుబేరుడు కుబేరుని కొడుకు. నలకుబేరుని భార్య రంభ. ఆమె అందానికి మోహించిన రావణాసురుడు ఆమె వెంటపడతాడు. వెంటపడినప్పుడు ఆయన కూడా నలకుబేరుడు కూడా ఇదే శాపాన్నిస్తాడు. ఎవరినైనా సరే ఒక స్త్రీ అనుమతి లేకుండా ఆమె మీద గనక చెయ్యి వేస్తే వేసిన మరుక్షణం నీ తల 1000 ముక్కలైపోతుందని అదే శాపాన్ని మళ్ళా ఇస్తాడు నలకుబేరుడు. ఈ 2 కారణాల మూలంగా రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించినప్పటికీ కూడా ఆమెను తాకే సాహసం చేయలేదు. మరి సీతమ్మ తల్లి అపహరించబడిన తర్వాత లంకా నగరంలో అంత మనోనిబ్బరంగా ఎలా ఉండగలిగారు? రావణాసురుడికి ఈ 2 శాపాలు ఉన్నాయిలే అన్న ధైర్యంతోనా? కానే కాదు. ఎన్నటికీ కాదు. మరి ఏ ధైర్యంతో సీతమ్మ తల్లి అంత మనోనిబ్బరంగా ఉంది? అంత రాక్షస గుంపు మధ్య గూడా. చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఆ స్టోరీ గూడా చెప్పుకుందాం. ఇదండి ఇవాళ నేను విన్న చిన్న కథ. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థాంక్ యూ ఆల్. బై బై.